హలో అండి. అందరికీ నమస్కారం. మీ అందరికీ నా ప్రీవియస్ వ్లాగ్‌లో నేను పనామా సిటీ ఎవరైనా విజిట్ చేశారు అంటే కంపల్సరీగా ఈ ప్లేస్‌ని విజిట్ చేయండి అని చెప్పాను కదా! బట్ ప్లేస్ నేమ్ అయితే నేను ఎవరికీ చెప్పలేదు కదా! అదే ఈ ప్లేస్ మిర్రర్ మేజ్. ఈ మిర్రర్ మేజ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఓకే. 1 మినిట్ వెయిట్ చేయండి. మీకే అర్థమైపోతుంది ఈ వీడియోలో కంప్లీట్‌గా. ఈ మిర్రర్ మేజ్ వచ్చేసి మీకు పనామా సిటీలో పీర్ పార్క్ ఏరియాలో ఉందన్నమాట. ఈ ఏరియాలో మనకి విజిట్ చేసే కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి. అలానే మనకి ఇది కంప్లీట్‌గా షాపింగ్ ఏరియాలాగా కూడా ఉందనమాట. అండ్ మనకి ఈ మిర్రర్ మేజ్ లోపలికి వెళ్ళాలి అంటే కంపల్సరీగా వాళ్ళు మనకి ఈ హ్యాండ్స్‌కి గ్లౌజెస్ అనేవి ఇస్తారు. ఈ కవర్స్ అనేవి. అండ్ పిల్లలకి కూడా కంప్లీట్‌గా గ్లౌజెస్ అనేది ఉండాలనమాట. అవి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో, ఫైనల్‌గా ఈ మిర్రర్ మేజ్ ఏంటి అని అనుకుంటూనే నేను లోపలికి ఎంటర్ అయ్యాను. బట్ లోపలికి ఎంటర్ అవ్వగానే అసలు నిజంగా అమేజింగ్ అనిపించింది నాకు. మనము ఎటు చూసినా మిర్రర్సే అనమాట. మనం టచ్ చేస్తూ మనము వే నుంచి మనం ఏదైతే ఎంటర్ అయితే అయ్యామో అండ్ పక్కన ఎగ్జిట్ వే ఉంది. సో, ఎవరైనా కంప్లీట్‌గా ఇందులోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలనమాట. సో, ఇదే ఈ ప్లేస్‌లో ఉన్న ఫన్ అనమాట. అండ్ అలానే గుర్తుపెట్టుకోండి కంప్లీట్‌గా ఒక 3 ఇయర్స్ క్రాస్ అయిన పిల్లలకైతేనే ఇది మంచిగా లోపల వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. లేదు అనంటే కంపల్సరీగా మనం వాళ్ళని హోల్డ్ చేస్తూ ఉండాలి. ఎందుకు అనంటే వాళ్ళు ఎక్కడ ఎళ్లి మిర్రర్‌కి హిట్ అవుతారు అనేది అర్థం అవ్వదు. మనమే చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటామనమాట. సో, మనకి చాలా కన్‌ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఎదురుగానే పర్సన్ ఉన్నారేమో అని అనుకుంటాము. అండ్ ఈజీగా కూడా మనం స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటాము. బట్ అలా వీలు పడదనమాట. సో, లాజిక్ కూడా ఉంది ఇక్కడ. మనం ఎటు చూసినా చాలా జాగ్రత్తగానే టచ్ చేస్తూనే స్టెప్ బై స్టెప్ మనం మూవ్ అవుతూ ఉంటాము. సో, పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళని టేక్ కేర్ చేస్తూ ఈ ప్లేస్‌ని ఎంజాయ్ చేయండి. ఇంతకీ మేము ఎగ్జిట్ అయ్యామా? లేదా ఎంటర్ అయిన వేలోనే ఎగ్జిట్ అయ్యామా? లేదంటే కంప్లీట్‌గా ఎగ్జిట్ అయ్యామా? అనేది ఈ వీడియో కంప్లీట్‌గా లాస్ట్ వరకు చూడండి. ముందుగానే గెస్ చేసుంటే మాత్రం కామెంట్ చేయండి. చూసారా? నేను ఈ వీడియోని కంప్లీట్‌గా ఒక మిర్రర్ నుంచే వీడియో రికార్డ్ చేశాను. సో, అందులోనే ఇవన్నీ రిఫ్లెక్షన్స్ అనమాట. అండ్ కంప్లీట్‌గా మనకి లోపల ఒక మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. అలానే లైట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. నాకైతే చాలా ఫన్ అనిపించింది.
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మేమైతే ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయ్యే వేలోనే ఉన్నాము. సో మీరందరూ గెస్ చేశారని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఎగ్జిట్ అవుతున్నాం కదా అని అనుకొని మేము ఆద్యాను నేను అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి ఇన్సైడ్ నుంచి ఇంకా మేము బయటికి స్టెప్ అవుట్ అయితే అయ్యాము. బట్ ఆల్మోస్ట్ మేము స్టెప్ అవుట్ అయిన తర్వాత తెలిసింది ఏంటి అంటే మేము ఎంటర్ అయిన వేలోనే ఎగ్జిట్ అయ్యామన్నమాట. సో ఇలా జరిగిందనమాట. మేము ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఎంటర్ అవుదాము అని అనుకున్నాము. బట్ ఇంకా మళ్ళీ అంత టైం స్పెండ్ చేయడము మాకేమంత కరెక్ట్ కాదనిపించింది. బట్ ఎవరైనా పనామా సిటీ వెళ్ళి ఉంటే ఈ ప్లేస్ని మాత్రం విజిట్ చేసి ఉంటే ఎవరైనా ఎగ్జిట్ కరెక్ట్గా అయ్యి ఉన్నారు అని అంటే ఈ పేజ్లో కామెంట్ చేయండి. మళ్ళీ మరొక కొత్త బీచ్ వ్లాగ్తో మళ్ళీ మీట్ అవుదాము. అంతవరకు మా అప్డేట్స్ మీకు రావాలి అని అంటే కంప్లీట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మా వ్లాగ్స్ని షేర్ చేసుకోండి.